బీబీనగర్ సర్పంచ్ భాగ్యలత శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈరోజు మరి చెక్కుల పంపిణీ కూడా చేశారు. మరి ఈ సర్పంచ్ అయిన తర్వాత వారు బీబీనగర్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో వారి మాట తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే చెక్కుల పంపిణీ అనేది ఒక 22 చెక్కులు వచ్చాయి ఈరోజు. కళ్యాణ లక్ష్మి చెక్కులు అదే బీబీనగర్ టౌన్కి వచ్చేసి 22 చెక్కులు ఇచ్చాం. షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ అవన్నీ ఇచ్చుకొని అందరితో షేర్ చేసుకొని చాలా సంతోషం అనిపించింది. సో పథకాలు ఎలా తీసుకెళ్తారు? ఈ కళ్యాణ లక్ష్మి కాకుండా మిగతా పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు? ప్రజల్లోకి అంటే కంపల్సరీ అనౌన్స్మెంట్ వాళ్ళకు వస్తూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ జరుగుతూనే ఉందండి. కరోనా సమయంలో ఎలా ఉండేది మీ యొక్క బీబీనగర్ పరిస్థితి? చాలా మెరుగ్గానే ఉంది. అంటే పబ్లిక్కి అనౌన్స్మెంట్ చేస్తున్నాము. పబ్లిక్లోకి వెళ్ళి మామూలుగా ఒక కూడలిగా తీసుకొని అక్కడికి వెళ్ళి మేము కూడా స్వయంగా అనౌన్స్మెంట్ చేశాము. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నాము. మహిళా సంఘాల ద్వారా కానీ, అంగన్వాడీ టీచర్ల ద్వారా కానీ ప్రతి ఒక్కరికి పబ్లిక్కి చేరే విధంగా చేరవేస్తున్నాం. బ్యానర్లు కట్టి కానీ అలా. సో ప్లీజ్ కార్ చేయించారా? హైపర్ కూడా ద్రావణం కానీ శానిటైజింగ్ కానీ ఎలా చేయించారు? మరి మీ ఉన్నటువంటి అన్ని వార్డులలో కలిసి తిరిగారా? తిరిగామండి. హైపోక్లోరైడ్ ద్రావణం ప్రతిసారి పిచికారీ ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. అది కంటిన్యూ ప్రాసెస్, దాన్ని ఆపడం లేదు. కాబట్టి అది జరుగుతూనే ఉంటుంది, ఇంకా జరుగుతూనే ఉంది కూడా. అట్లా మరి హరితహార కార్యక్రమం ఎలా ఉంది? చాలా బాగుందండి. ఎన్ని చెట్లు పెట్టాలనుకుంటున్నారు మీరు? మీ యొక్క పీరియడ్లో 5 సంవత్సరాల పీరియడ్లో ఎంత పచ్చదనం పెంచాలనుకుంటారు? ప్లాన్ ఏమైనా చేసుకుంటారా? కంపల్సరీ అండి. అది మాకు కూడా సొంతంగా ఇంట్రెస్ట్ ఉన్న ప్రాజెక్ట్. అందుగురించే చాలా వరకు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికే మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ఇంకా కూడా పెడతామని అనుకుంటున్నాము. ఇప్పటికే చాలా పెట్టాము. ఇంకా ముందు రేపు బాగుంది, పెద్ద ఎత్తున చేసుకుంటున్నాము ఆ ప్రోగ్రామ్ అన్న. సో స్వచ్ఛ సర్వేక్షణలో కేంద్ర ప్రభుత్వం అవార్డులు కూడా ఇస్తుంది కదా. సో చాలామంది సర్పంచులు మరి ఆ విషయంలో మీరు పోటీ పడతారా? మీ యొక్క బీబీనగర్ స్వచ్ఛ సర్వేక్షణలో ప్లాస్టిక్ ఫ్రీగా చేసి దానికి ప్లాన్ చేస్తారా? చేస్తున్నాము. అంటే పల్లె ప్రగతి ప్రోగ్రాంలో అది కూడా ఉంటుంది కదా. కంపల్సరీ ప్రోగ్రాంలో స్వచ్ఛ సర్వేక్షణ జరుగుతూనే ఉంటుంది. పబ్లిక్కి తీసుకెళ్తున్నాము. ఇక కాకపోతే అది ఎంతవరకు జరుగుతుందా అనేది చూడాలి. డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? అందుకని ఆల్రెడీ ఇంతకుముందుకు ఇక్కడికి 4 కూడల వాళ్ళు వస్తుంటారు కనుక ఇక్కడ జనాభా బాగా ఎక్కువ ఉంటుంది కనుక డ్రైనేజ్ వ్యవస్థ అసలు మెయిన్ సమస్య గ్రామ పంచాయతీ అంటే డ్రైనేజ్ వ్యవస్థ. ఆ వ్యవస్థతో దోమలు రావటం, ఈగలు రావటం ఉంటుంది కదా. దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు బ్లీచింగ్ పౌడర్ కొట్టడంలో? యాక్చువల్గా మేము సర్పంచ్గా అయిన తర్వాత అండర్ డ్రైనేజ్ ప్లాన్ చేసామండి. అది అండర్ డ్రైనేజ్ అయిపోయింది కూడా, 80% అయిపోయింది. ఇంకా 20% మిగిలింది. దానికి ఎమ్మెల్యే గారి సహకారంతో మొన్ననే ₹1 కోటి శాంక్షన్ చేశారు. దాన్ని ఇప్పుడు ఒక 1 మంత్లో పూర్తి చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా తర్వాత కూడా మిగిలింది ఏమన్నా ఉంటే 100% కంప్లీట్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. సర్పంచులు చెట్లు సరిగా పెంచకపోతే కలెక్టర్ నుంచి కానీ అధికారుల నుంచి కానీ సస్పెన్షన్ కానీ షోకాజ్ లెటర్లు ఇస్తారు. ఇప్పటికే 141 మంది ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఆ విషయంలో మీరు ఎలా ఉన్నారు? ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీ కోఆపరేషన్ ఎలా ఉంది? ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇక అది ముందు తరాలకు పనికొచ్చే విధమైన ప్రాజెక్టే కాబట్టి మేము సంతోషంగానే చేస్తున్నాం. రైతు బంధు అంటే ఆల్రెడీ రైతు వేదికలు నిర్వహించారు కదా. సో మీ మండలంలో మరి మీ యొక్క బీబీనగర్లో ఉందా? ఉంది. అలాంటి కట్టించేటప్పుడు వైకుంఠ ధామాలు కట్టేటప్పుడు ఆఫీసర్లు చాలామంది ప్రెజర్ పెట్టారు. డబ్బులు పెట్టి కట్టినాక కూడా నిధులు లేటుగా ఇచ్చారని అంటారు కదా. సర్పంచులు చాలామంది ఆరోపిస్తారు. మీరేం చెప్తారు దీని మీద? ఫండ్ అయితే కొద్దిగా లేటుగా వస్తుంది. కాకపోతే వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. అంటే ప్రెషర్ లేకుండా వర్క్ జరగదు. ప్రెషర్ ఉంటేనే ఈ మాత్రం వర్క్ జరుగుతుంది. ప్రెషర్ లేకుండా అయితే ఈ మాత్రం వర్క్ కూడా జరగదు కదా. అప్పులు తీసుకొచ్చి అప్పుల పాలు అవుతున్నాం అంటున్నారు కదా. అప్పులు కట్టలేకపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నాం. కొంతమంది ఆత్మహత్యలు కూడా అయితే ఆ ప్రాబ్లం ఉంది. మాకైతే అలా లేదు ప్రస్తుతానికైతే. జాయింట్గా ఉప సర్పంచ్కి సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చారు కదా. ప్రాబ్లం ఏమన్నా ఫేస్ అవుతుందా మీకు? మాకేం లేదండి. మా దగ్గర ఎంత బాగానే ఉంది. వాట్సాప్లో ఎట్లా ఉంటారు? పాలకవర్గ సభ్యులు కానీ, మాకు జెడ్పీటీసీ గారు కానీ, మాకు ఎమ్మెల్యే సహకారం కానీ ప్రతి ఒక్కరి సహకారాలతో ముందుకెళ్తున్నాము. ఎలాంటి ప్రాబ్లమ్స్ బీబీనగర్లో అయితే లేవు. సో పండుగ రాబోతుంది కనుక మరి ఎలా సుందరీకరణ చేస్తారు బోనాల పండుగ? ఇక కరోనా ఉంది కాబట్టి అది నడిసే సిచ్యువేషన్ను బట్టి ఉంటుంది. ఎందుకంటే దగ్గరికి వచ్చే వరకు ఎలా ఉంటుంది అనేది పరిస్థితిని మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే 2-3 డేస్ ముందు వరకు మనకు తెలియట్లేదు కేసెస్ ఎలా పెరుగుతున్నాయి అనేది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. సో మొత్తం మీద చూసినట్టయితే మరి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా ప్లాన్ ఉందా? అవుతున్నాయండి. ఇంకా అంతే, ముందుకు వెళ్ళలేదు కదా. కొద్దిగా వెనుకబడి ఉన్నాం దాని పరిస్థితిలో మాత్రం. మీరు ఇచ్చినటువంటి హామీలు మొత్తం ఈ మిగతా పీరియడ్లో కంప్లీట్ చేస్తారా బీబీనగర్లో? కంపల్సరీ అండి, తప్పకుండా చేస్తాం.
థ్యాంక్ యూ. ఓకే సో ఇదండి మరి బీబీ నగర్ సర్పంచ్ అయినటువంటి భాగీరథ శ్రీనివాస్ గారు చెప్పిన విషయాలు మనం చూసాం కదా. మరి డెవలప్మెంట్ విషయంలో ఎమ్మెల్యే సహకారాలతో ముందుకెళ్తున్నారని తెలియజేశారు. చూస్తుండే విధంగా కెమెరామెన్ శ్యామతో మీశ్వరి బీబీ నగర్.